హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టిప్ ఏమంటే, మనకు ఎమర్జెన్సీలో ఇంట్లో ఐరన్ బాక్స్ లేనప్పుడు తర్వాత కరెంట్ వెళ్ళి ఉంటుంది కదండి. ఒక్కోసారి మనము అర్జెంటుగా వెళ్ళాలి అంటే అవుట్ సైడ్కి, కానీ అలాంటి టైంలో ఐరన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి. ఇది ఈ కాలం టిప్ కాదండి, ఎక్కువ సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేస్తుండేవారండి. ముందు కాలంలో ఐరన్ బాక్స్ అనేది ఉండదండి. అలాంటి టైంలో కూడా ఒక పాత్రలో నిప్పులు లేకపోతే వేడి నీళ్లు తీసుకొని వాళ్ళ ఐరన్ చేసుకునే వాళ్ళండి. చూడండి, నేను ఇక్కడ కుక్కర్లో ఒక అర్ధం అంత నీళ్ళని తీసుకున్నానండి. బాగా వేడి చేసుకొని తర్వాత కుక్కర్ లిడ్ను క్లోజ్ చేసుకొని ఈ విధంగా ఐరన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఐరన్ చేయడం వలన మనకు బాగా ఐరన్ బాక్స్లో ఏ విధంగా ఐరన్ అవుతుందో అదే విధంగా అవుతుందండి. మీరు పాత్రలో చేసుకుంటాము అంటే మనము పాత్ర పైన ఒక ప్లేటు మూస్తే నీళ్ళు అంతా చల్లుతుందండి. అదేవిధంగా కుక్కర్ లిడ్ క్లోజ్ చేయడం వలన నీళ్లు బట్టల పైన చల్లదండి. చూడండి, నీట్గా మనము ఐరన్ అనేది అవుతుందండి. ఇది ముందు కాలం నుంచి యూజ్ చేస్తున్న టిప్ అని చెప్పవచ్చండి. బట్ నేను ఇక్కడ కుక్కర్లో చూపిస్తున్నానండి. పాతకాలంలో పాత్రలు లేదో చెంబుతో అయినా నీళ్లు తీసుకొని ఐరన్ చేసుకునే వాళ్ళండి. ఈ విధంగా ఎమర్జెన్సీలో కావాలి అనుకున్నప్పుడు, ఇంట్లో ఐరన్ బాక్స్ లేనప్పుడు అలాంటి వాళ్ళు ఈ టిప్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా నీట్గా బట్టలు ఐరన్ చేసుకోవచ్చండి. బట్టలు ఐరన్ అయ్యాయండి. మీకు ఈ టిప్ అనేది ఇష్టమైతే లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి, ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా ఈ విధంగా ఉండే బొట్టును పెట్టుకుంటాం కదండి. ఎక్కడైనా అవుట్ సైడ్కి కానీ ఇంట్లో కానీ ఈ విధంగా స్టిక్కర్లను పెడతామండి. సమ్మర్ టైంలో ఏమవుతుంది అంటే ఎక్కువ వేడిగా ఉండడం వలన స్వెట్ అనేది వస్తుందండి. మనకు ఆ స్టిక్కర్ అనేది తొందరగా వెళ్తుందండి. ఎందుకంటే ఆ స్వెట్ అనేది వచ్చి స్టిక్కర్ గమ్ ఉంటుంది కదండి, తొందరగా లూజ్ అయ్యి మనకు స్టిక్కర్ అనేది ఒక 1 అవర్కి పడిపోతుందండి. ఆ విధంగా అవుతుందండి. అందుకే ఏం చేయాలంటే మీరు మొదట ఈ విధంగా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, డీప్ ఫ్రీజర్ ఉంటుంది కదండి, దానిలో ఒక 1/2 అవర్ స్టిక్కర్ ప్యాక్లను పెట్టి తర్వాత వాటిని తీసి మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసి మీరు నార్మల్గా ఏ విధంగా బొట్టును పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టుకుంటే స్వెట్ ఉన్నా కూడా మనకు ఏమవుతుంది అంటే గమ్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుందండి. స్ట్రాంగ్ అయ్యి ఎక్కువసేపు స్టిక్కర్ అనేది అలాగే ఉంటుంది. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఈ టిప్ ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి, ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే అవి వెళ్ళడానికి ఈ విధంగా లిక్విడ్లను ఉపయోగిస్తామండి. ఈ స్మెల్ అనేది కొంతమందికి పట్టదండి. కొంతమందికి ఈ స్మెల్ వస్తే వాంతులు అవ్వడం, లేకుండా ఉంటే తలనొప్పి రావడం అవుతుందండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. కొంచెం కాటన్ తీసుకొని మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఉంటుంది కదండి, పర్ఫ్యూమ్, అది తీసుకొని జస్ట్ ఈ విధంగా ఒకసారి స్ప్రే చేసి ఆ పర్ఫ్యూమ్ను స్ప్రే చేసిన పత్తి ఉంటుంది కదండి, అది మనము ఈ విధంగా పైన హోల్ ఉంటుంది కదండి, హాల్ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ దానిపైన పెడతామండి. లోపలకు వెళ్ళేటట్టు పెట్టకూడదండి. పైన పెడితే ఏమవుతుందంటే మనకు హాల్ అవుట్ లిక్విడ్ స్ప్రే స్మెల్ బదులు మనకు ఈ విధంగా మనం వేసిన పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చి మనకు ఏమీ అలర్జీ అనేది కాదండి. తర్వాత చూడండి, ఈ హోల్స్ అన్నీ ఇచ్చి ఉంటారు కదండి, దానిపైన దోమలు వెళ్ళడానికి కూడా కొంచెం లిక్విడ్ అనేది వస్తుందండి. టిప్ నెంబర్ 4 అండి, మనము కిచెన్లో ఈ విధంగా కిచెన్ టవల్స్ను ఉపయోగిస్తామండి. కొన్ని టవల్స్కు థ్రెడ్ ఇస్తారండి, అవి ఈజీగా మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కిచెన్ టవల్స్ను ఎక్కడ పెట్టాలో తెలియదండి. మనం పాత్రలు కడుగుతాం కదండి, తర్వాత టవల్ ఎక్కడ వేస్తామో అని వెతుకుతామండి. అందుకే ఈ విధంగా చేసుకోండి. ఒక సైడు ఈ విధంగా కొంచెం ఒక హెయిర్ బ్యాండ్ లేకుండా ఉంటే డబ్బులకు వేసే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, అది తీసుకొని చూడండి ఒక మూలలో ఈ విధంగా నీట్గా గంటు వేయండి. జస్ట్ ఈ విధంగా మనం జడకు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోండి. ఇప్పుడు మీరు వంటింట్లో ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ ఏదైనా హ్యాంగర్కి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ సహాయం నుంచి మీరు ఈ విధంగా వేసుకోవచ్చండి. పాత్రలు కడిగే టైంలో లేకుండా ఉంటే ఏమైనా పని చేసే టైంలో చేతులు తుడుచుకోవచ్చండి. మన చేతులకు కూడా ఈజీగా దొరుకుతుందండి. ఈ విధంగా థ్రెడ్ వేయకపోతే ఎక్కడైనా వేస్తామండి. ఎమర్జెన్సీలో మన చేతికి అనేది దొరకదండి. ఈ టిప్స్ ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.